మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక ఆలోచన చేయండి. మన జాతి వెనకబడింది, దాని గురించి ఆలోచిద్దామని చెప్పి ఇంత ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మనము ఇక్కడికి వచ్చి అందరినీ కలుపుకొని ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. దయవంచి అర్థం చేసుకుంటారని చెప్పి మరొకసారి మళ్ళీ కోరుకుంటున్నాను. అందరూ బాధలు ఉంటాయి, దాన్ని పక్కన పెట్టేయండి. మన సభ సక్సెస్ చేసుకోవాలా. అందరు కులాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ మన వాల్మీకి వెనుకబడినాం, ఫస్ట్ అది తెలుసుకోండి. ఎందుకంటే మనకి ఉలరక్త లేని జాతి మంది, క్రోధికి లేక బానిసగా బతుకుతున్నాం. ఒకసారి అర్థం చేసుకోండి. దీనివల్లే మనం వెనక్కి కాబట్టి ఇక్కడ విజయగా పెద్దలు సీనియర్లు కృష్ణప్ప గారు అయితేమి, మన అన్న హైదరాబాద్ కూడా మన దుర్బార్ అన్న గారిని, మన రామాజులు అర్జున్ కర్నూలు నుండి అడ్వకేట్ అర్జున్ గారు సంతోషంగా ఉంది. అదే మన జగదీష్ అయితేమి, మన సురేష్ బాబు అయితేమి, మన సర్పంచ్ ఎన్ని కష్టాలు పడో రాజకీయ పార్టీలు ఫైట్ చేసి ఏకైక లక్ష్యంగా ఒక సర్పంచ్గా మనకు గెలుచుకున్నారంటే నిజంగా మనకు గౌరవకారం. ఈ విధంగా పోటీ పడండి, అందరూ కూడా రాజకీయంగా ఎదగండి. ఇంకా ఎన్నాళ్ళు మన మనుషులు ఉంటాం. దయవంచి రాజకీయంగా మనకు కావాలా, ఆర్థికంగా మనకు కావాలా, మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతో పెద్దలు చాలామంది ఉన్నారు. ఈ వాల్మీకుల కోసం దాదాపు మన గంగరాయణ అయితేమి, మన రవి అయితేమి, గౌరమ్మ అయితేమి, చాలామంది ఇట్లా వాళ్ళు చాలామంది పెద్దలు ఉన్నారు. అదేవిధంగా మన హరికృష్ణ అయితే చాలా ఏళ్ళుగా పోరాటం చేసి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చినా మళ్ళీ నేనున్నా నాకు జాతి కోసం అని చెప్పి ముందుకు వచ్చిన జరిగింది. కాబట్టి అదేవిధంగా చీకిలిపల్లి అయితేమి, కోటారపల్లి మన గోవింద్ గారు అయితేమి, అదేవిధంగా మన మాజిడి గారి పల్లి అయితేమి, ఈ విధంగా గ్రామ స్థాయిలో నుండి మైన్లో తప్ప ఇక్కడ మనకి పర్మిషన్ కూడా 200 మందికి ఇచ్చిండేది సభకు. ఎందుకంటే కోడ్ ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోండి. అదేవిధంగా చీకిలిపల్లిలో మాజీ సర్పంచ్ రెడ్డప్పన్న గారు కూడా ఆయన చాలా ఏళ్ళుగా మన హరికృష్ణ కూడా సంఘం కోసం కష్టపడినాడు. అదే మన మహేష్ గారు, మన శ్రీనాథ్ గారు అయితేమి, అదేవిధంగా మన రెడ్డిశేఖర్ అన్న అయితేమి, ఈ విధంగా చాలామంది నిమ్మనపల్లి మండల అధ్యక్షుడు మన కోట రమణ గారు, అదే గోపాల్ గారు, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అదేవిధంగా మన మార్కెట్ చైర్మన్, మాజీ చైర్మన్ వాళ్ళ భార్య, ఆయన కూడా మనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చీకిలిపల్లి అధ్యక్షుడు మన మధు, వీళ్ళంటి పిల్లలు కూడా యువత బాగా వచ్చినారు. కాబట్టి ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు కోడ్ ఉన్న దీంతో కూడా మనము ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఎంతోమంది ఎలక్షన్లకు వీళ్ళు చేస్తున్నారండి, వెనకాల మాడుకుంటారు. దయవంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఇది ఎలక్షన్ కాదు, దాదాపు 20 ఏళ్ళుగా చేస్తాను. 20 ఏళ్ళుగా నేను ఎలక్షన్ చేశాడు కానీ కన్నా ఎప్పుడో ఎమ్మెల్యేగానో లేదంటే ఏదో పార్టీ చేరిపోయింది. ఇదైతే దయవంచి ఆ మనసులో తీసేయండి. నాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీకి పోనని చెప్పి ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నాను. ఏ పార్టీకి నేను ఓటు అని చెప్పి మీ పల్లెల్లోకి రాను, ఏ మండలంలో రాను, ఏ నియోజకవర్గంలో రాను. ఫలానికి ఓటు అయ్యింది అని చెప్పి నా జాతి వెనుకబడుతుంది, నా జాతి బానిసలు అవుతున్నారు, ఈ రాజకీయ పార్టీలు బానిసలు చేస్తున్నారని చెప్పి ఈరోజు ఈ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మన ఇంటి దగ్గరికి, మన గ్రామాలకి రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరు కూడా విచ్చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మన ఎస్టీ ఏమైనా చెప్పి మీరు ప్రతి ఇంట్లో కూడా ఓటు అయితే మీరు అడిగే హక్కు మీకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు అడగాలని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తున్నాను. అసెంబ్లీ ముట్టలు చేసినాం, పార్లమెంట్లో ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం, ఢిల్లీకి పోయినారు, ఢిల్లీకి కూడా అక్కడ కూడా ఇచ్చాం. కానీ ఇంతవరకు మన జాతి గురించి ఒక రాజకీయ పార్టీ కూడా ఎత్తడం లేదు. అర్థం చేసుకోండి, ఎందుకు మన జాతి కోసం ఎత్తలా? ఈ విధంగా ఎస్టీ కోసం మనం పోరాడుతా అంటే ఈ బీజేపీ కూడా మోదీ గారు మనకు కర్నూలు చెప్పడం జరిగింది, ఎస్టీ చేస్తామని. వాళ్ళు మోసం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు వాళ్ళు మనకు వాల్మీకి నిష్ట చేస్తామని చెప్పి వాళ్ళు మోసం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ కూడా మనల్ని ఎస్టీ చేస్తామని చెప్పి వాళ్ళు మోసం జరిగింది. ఇంకే పార్టీకి నమ్ముకోవాలి మనం? ఎస్టీ కోసమే ఆలోచించండి, మనకి ఇంకా వేరే ఆలోచన మనకి లేదు. నేనైతే ఇప్పుడు చెప్తున్నాను, మీ గ్రామాలకు వచ్చి నేను ఓటని చెప్పి ఆపుద్దు అడగని చెప్పి నా జాతి కోసం వస్తాను తప్ప ఓటని చెప్పి నేను రానని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాను. జై వాల్మీకి, జై వాల్మీకి. ఈరోజు మండలంలో ఏర్పాటు చేసినటువంటి జేఏసీ కమిటీ
అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు అదేవిధంగా సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుతూ వేదికలో ఉన్నటువంటి అత్యంత మహారాష్ట్రలో వాల్మీకి జాతి కోసం ఏకీసాత్మని సర్వోత్తమం చేసినటువంటి పెద్దలు మన అక్కలందరూ కూడా మన పూజలందరూ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నేను మన జాతి కోసం ఎక్కడికైనా కూడా ప్రతిష్ఠ చేసి మన జాతిని మేలుకొల్పడం కోసం ఎక్కడికైనా కూడా ప్రజలు చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పరిశ్రమ తరఫున మన రాష్ట్ర కోర్టు కమిటీ ఆదేశాలను మళ్ళీ రావడం జరిగింది. ఈరోజు మీరు తీసుకున్న గొప్ప నిర్ణయం అందరూ కూడా ఆదర్శంగా కావాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలాంటి ఏసీ కమిటీ ఏర్పాటు చేసుకుని మన జాతిని మేలుకొల్పే విధంగా అందరూ కూడా ముందుకు అని చెప్పేసి అందరూ మరొకసారి పేరు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి సమయాన్ని కేటాయించి వాల్మీకి జాతి కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి అసలు మరోసారి చెప్తుంది. మీకందరికీ చాలా ఆనందాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎంతో మంది మన కులవృత్తులు మన ఉద్యమాల ఉద్దండలు ఎన్నో ఏళ్ళుగా వాల్మీకి కులం కోసం ప్రాణ త్యాగాలు ఆమరణ ఆలోచించలు రిలే మీద ఆలోచించలు రోడ్డు నిందలు కలెక్టరేట్ ముట్టడలు చేసి ఎంతో మంది అలసి పోయారు. అయినా కూడా ఈరోజు వారిని సూచనగా తీసుకొని మేము కూడా ఎన్నో ఎన్నుగా వాల్మీకి అభివృద్ధి కోసం మన జాతి భావితరాల భవిష్యత్తు కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించి ప్రతి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు తిరుగుతూ మన వాల్మీకి చెప్పినప్పుడు మాకు చెరువులు పంపడం మేము కూడా మా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు మనకు జరుగుతున్న అన్యాయం ఒకటి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు మనల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటూ హామీ ఇస్తూ ఎన్నికల చేతులు చూసుకుంటున్నారు. ఆ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క వాల్మీకి తెచ్చి ఈసారి రాబోయే ఎన్నికల్లో మన ఓటు మన ఓటుని ఒక ఆయుధంగా ఉపయోగించి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని బుద్ధి చెప్పే విధంగా తలుపు తట్టి వచ్చిన వారిని ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు నిలదీసి మా ఎస్టీ ఏమైంది అది ఫస్ట్ చూడండి, మా ఓటు విదేశాలు లేదండి, మా ఓటు ఏమని చెప్పి ప్రతి ఒక్కరు అడిగే రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు ఎస్టీ ప్రభుత్వం జరుగుతుంది. వాళ్ళు వచ్చినాక మన బిడ్డ వసతులు ఎన్నో ఉంటాయి, మనం వస్తూ ఉంటాం, ఉపయోగం లేదు. దండెత్తండి, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు నిలయండి, అప్పుడే మనకు ఎస్టీ ప్రభుత్వం జరుగుతుంది. ఈ విషయంగా నేను తెలియజేస్తున్నాను.